తెలంగాణలో సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందులో భాగంగా నేటి నుంచి ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ ను అమలులోకి తెస్తుంది. సచివాలయంలో పనిచేస్తున్న అన్ని శాఖల అధికారులు సిబ్బందికి దీనిని వర్తించేలా చర్యలు తీసుకున్నారు. అవుట్సోర్సింగ్ సచివాలయం హెడ్ నుంచి వేతనాలు పొందే ప్రతి ఉద్యోగికి తప్పనిసరిగా ఫేషియల్ అటెండెన్స్ అమల్లో ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. సచివాలయంలోకి వచ్చే ముందు డ్యూటీ పూర్తి చేసుకుని వెళ్లేటప్పుడు తప్పనిసరిగా ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా అటెండెన్స్ వేయాలని సూచించారు. ఉద్యోగులు అధికారులకు ఈ విధానంలో ఎలాంటి సమస్యలు ఇష్యూస్ వచ్చినా ప్రవీణ్ కుమార్, సరిత అనే ఇద్దరు కాంటాక్ట్ నెంబర్స్ సమాచారం ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు సిఎస్ శాంతికుమారి. తెలంగాణ సచివాలయంలో సిబ్బంది సమయపాలన పాటించకపోవడంతో ఓ నిర్ణయంకి వచ్చింది ప్రభుత్వం. అయితే ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ తీసుకోవాలని అయితే నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ నేటి నుంచి తెలంగాణ సచివాలయంలో అయితే అమలు కానున్నట్లు తెలుస్తుంది. సిబ్బంది కావచ్చు, అధికారులు కావచ్చు, ఎంటర్ అయ్యే ముందు వెళ్లిపోయే తర్వాత కూడా ఈ ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ అయితే చేయాల్సి ఉంటుంది. అన్ని శాఖల అధికారులు సిబ్బందికి ఇది వర్తింపజేస్తుందంటూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. వేతనాలు పొందే ప్రతి ఉద్యోగి కూడా ఈ విధానం వర్తించనుంది. ఇక తెలంగాణ సచివాలయంలో ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ కు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, ప్రసన్న, నేటి నుంచి రాష్ట్ర సచివాలయంలో ఫేస్ రికగ్నిషన్ ద్వారా ఉద్యోగుల హాజరు నమోదు చేయనున్నారు. ఉద్యోగుల భద్రత అదేవిధంగా సమయపాలన దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఫేస్ రికగ్నిషన్ ప్రవేశపెడుతున్నామంటూ కూడా సిఎస్ శాంతికుమారి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే ఉద్యోగులంతా కూడా గత నెల 19న అయితే ఈ జీవో జారీ చేయడం జరిగింది. 22 నుంచి కూడా అమల్లోకి వస్తుందని చెప్పేసి జీవోలో అయితే పేర్కొనడం జరిగింది. అయితే 22 నుంచి కూడా నేటి వరకు కూడా ఉద్యోగులకు సంబంధించి ఏదైతే మిషన్స్ ఉంటాయో మిషన్స్ అన్ని ఇన్స్టాలేషన్, అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించిన డాటా మొత్తం కూడా ఎంట్రీ పూర్తవడం జరిగింది. నేటితో ఉద్యోగులకు సంబంధించి అటెండెన్స్ మొత్తం కూడా ఈ ఫేషియల్ టెక్నాలజీ ద్వారా అయితే హాజరు తీసుకొని ఉన్నారు. అయితే గతంలో సమయపాలన పైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఉద్యోగులు సరైన సమయంలో రావట్లేదని చెప్పేసి కూడా మంత్రుల దృష్టికి రావడంతో కూడా మంత్రులంతా కూడా సీరియస్ అయినారు. అయితే ఆకస్మిక తనిఖీలు చేసి సీరియస్ అయినారు. 12 దాటినా సరే ఉద్యోగులు రాకపోవడంతో కూడా వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసి ఎవరైతే సమయానికి రాలేదో వారి దగ్గర నుంచి కూడా వివరణ తీసుకున్నారు. ఎందుకు రాలేదు, అంటే వచ్చి పర్మిషన్ తీసుకొని పై అధికారులతో పర్మిషన్ తీసుకొని అయితే బయటికి ఎక్కడికైనా వెళ్ళారా లేకపోతే ఏంటి అని చెప్పేసి కూడా వారి దగ్గర నుంచి కూడా వివరాలు సేకరించడం జరిగింది. అయితే ఖచ్చితంగా ఇట్లాంటి అంటే రాష్ట్ర పరిపాలన కేంద్రంలో మీరు పనిచేస్తున్నారు, రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ప్రజలైతే ఇక్కడికి పెద్ద ఎత్తున వస్తుంటారు, వారి అవసరాల నిమిత్తం వస్తుంటారు. ఆ సమయంలో మీరు ఉద్యోగులు అందుబాటులో లేకపోతే ప్రజలంతా నిరాశతోటి వెందిరుగుతారు. అదేవిధంగా గ్రామాల నుంచి ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో కూడా వాళ్ళందరూ కూడా నిరాశతో వెనక్కి తిరుగుతారు, ఇక్కడ ఉండలేని పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు కూడా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు సమయపాలన పాటించాలి. సమయపాలన పాటించిన నేపథ్యంలో కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి, అదేవిధంగా మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి పొంగిలేటి, మంత్రి తుమ్మల ఆకస్మిక తనిఖీలు చేసి ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఫేస్ రికగ్నిషన్ ద్వారా అయితే ఈ యొక్క ఉద్యోగులు సమయపాలన పాటించే అవకాశం ఉందంటూ కూడా ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని అయితే తీసుకొని రావడం జరిగింది. నేటి నుంచి అయితే ఈ యొక్క ఫేస్ రికగ్నిషన్ సంబంధించి అమలు కానుంది. అయితే దీనిపై కొంతమంది ఉద్యోగులు అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉద్యోగుల సమయపాలన పాటించట్లేదంటూ కూడా మీరు ఇట్లాంటి ఫేస్ రికగ్నిషన్ తీసుకురావడం కూడా కొంతమంది అసంతృప్తి చెప్తున్నారు. అయితే చాలా వరకు కూడా ఎంప్లాయీస్ అంటే చాలా వరకు కూడా 12 దాటినా కానీ సరే ఎవరు కూడా అందుబాటులో
ఉండలేరు అని చెప్పేసి మంత్రుల దృష్టికి రావడంతో కూడా ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనిపైన కొంతమంది ఉద్యోగులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సగం మంది ఉద్యోగులు వచ్చి సగం మంది రాకపోవడం వల్ల ఆ యొక్క ఉద్యోగులపైన బర్డెన్ ఎక్కువగా బర్డెన్ పడడం వల్ల ఎవరైతే అంటే ఎవరైతే రాజకీయ లేకపోతే వాళ్ళ యొక్క సీనియర్లు కానీ ఇంకా మిగతా వారు కానీ కొంతమంది వాళ్ళ యొక్క ప్రభావం చూపెట్టి వాళ్ళ యొక్క సీనియారిటీని చూపెట్టి కొంతమంది లేట్గా రావడం వల్ల జూనియర్ల పైన కూడా బర్డెన్ పడుతున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క ఫేస్ రికగ్నిషన్ తీసుకొని రావడం వల్ల వాళ్ళంతా కూడా సమయపాలన పాటిస్తారని చెప్పేసి కూడా కొంతమంది ఉద్యోగులు భావిస్తున్నారు. అయితే ఇప్పటికే ఒక్కొక్కరు ఉద్యోగస్తులంతా కూడా ఇప్పటికే రాష్ట్ర సచివాలయానికి అయితే చేరుకోవడం జరిగింది. ఫేస్ రికగ్నిషన్ సంబంధించి ఇప్పటికే డాటా ఎంట్రీ కూడా పూర్తయింది. ఇన్ టైము అవుట్ టైం ఖచ్చితంగా ఫేస్ రికగ్నైజ్ ద్వారా అటెండెన్స్ తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావించిన నేపథ్యంలో ఇప్పుడు ఉద్యోగులు అయితే ఎవరైతే ఉంటారో సెక్రటేరియట్ హెడ్ అకౌంట్ నుంచి ఎవరైతే శాలరీస్ తీసుకుంటారో వాళ్ళంతా కూడా రెగ్యులర్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా ఈ యొక్క ఫేస్ రికగ్నిషన్ ద్వారా అయితే హాజరు నమోదు చేస్తున్నారు. వీళ్ళంతా కూడా ఖచ్చితంగా ఇన్ టైం ఏదైతే ఉదయం సమయంలో ఆఫీస్కి వస్తారో ఆఫీస్ టైంలో అదేవిధంగా ఆఫీస్ నుంచి వెళ్ళే టైంలో అయితే ఖచ్చితంగా ఈ యొక్క ఫేస్ రికగ్నిషన్ ద్వారా వారి హాజరైతే నమోదు చేయనున్నారు. అయితే గత నెలలోనే ఈ యొక్క సంబంధించి ఆదేశాలు జారీ చేయగా అయితే ఈ మెషిన్ ఇన్స్టాల్ చేయడం అదేవిధంగా డాటా ఎంట్రీ ప్రక్రియ పూర్తి కావడానికి కొంత సమయం పట్టింది. సో అందుకోసం నేటి నుంచి కూడా రాష్ట్ర సచివాలయంలో అయితే ఫేస్ రికగ్నిషన్ అయితే అందుబాటులోకి రానుంది. దీనివల్ల ఉద్యోగులు సరైన సమయానికి వస్తున్నారా లేదా అనేది తెలుస్తుంది. అంతేకాకుండా ఎవరైనా రాకపోతే ఎందుకు అంటే లీవ్ పెట్టారా లేదంటే ఆఫీస్కు వచ్చి వెళ్ళిపోయారా అని చెప్పేసి కూడా కంపల్సరీగా అటెండెన్స్లో నమోదవుతుంది. కాబట్టి ఎట్లాంటి అంటే వేరే ఒక విధంగా అబద్ధాలు చెప్పడానికి కానీ లేకపోతే వేరే ఒక కారణాలు చెప్పడానికి మాత్రం ఎట్లాంటి ఆస్కారంగా ఉండదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఉద్యోగులు సమయపాలన పాటించకపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా సమయపాలన పాటించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నేటి నుంచి కూడా రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగులకు ఫేస్ రికగ్నిషన్ అయితే అమల్లోకి రానుంది. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.